వచ్చే మామిడి ఈసారి మార్కెట్లోకి కాస్త ముందుగానే వచ్చింది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో మామిడి పండ్ల దిగుమతులు జరుగుతాయి. అయితే ఈ ఏడాది జనవరి నుంచే మామిడి పండు దిగుమతులు ప్రారంభమైనట్లు మార్కెట్ అధికారులు చెబుతున్నారు. మరోవైపు నోరూరించే మామిడిని నగరవాసులు సీజన్ కంటే కాస్త ముందుగానే రుచి చూస్తున్నారు. వేసవికాలం ప్రారంభం కాకముందే మామిడి పండ్లు బాటసింగారం ఫ్రూట్ మార్కెట్లోకి చేరుకుంటున్నాయి. ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో కొద్దిగా రావాల్సిన మామిడి పళ్ళు జనవరి చివరి వారంలోనే మార్కెట్లోకి వచ్చాయి. గతేడాది కంటే ఈసారి కొద్దిగా ముందుగానే వచ్చాయని ఫ్రూట్ మార్కెట్ సెక్రటరీ శ్రీనివాస్ చెబుతున్నారు. ప్రస్తుతం 50 నుంచి 60 క్వింటాళ్ల మామిడి మార్కెట్కు వస్తుందని, మార్చి తర్వాత భారీగా మామిడి పళ్ళు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు అధికారులు. ప్రస్తుతం ఈ రోజు ఉన్న మార్కెట్ ప్రకారం కిలో మామిడి 25 నుంచి 70 రూపాయలు పలుకుతుందని, రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని అతిపెద్ద ఫ్రూట్ మార్కెట్ అయిన బాటసింగారంలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. మార్కెట్ కమిటీ గడ్డెందనం ప్రస్తుతం బాటసింగారం ముందు మార్కెట్ నడుస్తుంది. అండ్ ఈ మ్యాంగో సీజన్ లో ఇప్పటివరకు ఈ రోజు దాదాపుగా 11 టన్నుల మ్యాంగో రావడం జరిగింది. ఈ సీజన్ లో ఇప్పటివరకు 620 టన్నుల మ్యాంగో మనకి అనంతపూర్ మరియు చెన్నై అండ్ కేరళ నుండి రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ మ్యాంగో సీజన్ లో మనకు ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి 15 నుంచి మనకు మ్యాంగో అరైవల్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఫిబ్రవరి నుండి చూస్తే మనకు మే ఎండింగ్ మరియు జూన్ 15 జూన్ నెలాఖరు వరకు కూడా మ్యాంగో మార్కెట్ రావడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మ్యాంగో సీజన్ కి ప్రారంభంలో మేము ప్రికాషన్ మెజర్స్ అన్ని కూడా తీసుకుంటున్నాము. ముఖ్యంగా వచ్చేటువంటి రైతులకు ఎండలు కూడా ఎక్కువ ఉంటున్నాయి కాబట్టి ఎండ తీవ్రత తగ్గించడం, వాళ్ళకు వాటర్ ఫెసిలిటీ కానీ, డ్రింకింగ్ ఫెసిలిటీ అండ్ యూసేజ్ వాటర్ ఫెసిలిటీ, అలాగే ఎండ నుంచి తట్టుకోవడానికి టెంపరీ షెడ్స్ కూడా అన్ని కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో, అలాగే మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ గారి ఆదేశానుసారం ఎప్పటికప్పుడు కూడా మేము ఇక్కడ సదుపాయాలు ఏర్పాటు చేస్తూ వచ్చేటువంటి రైతులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాము. అలాగే మార్కెట్కి వచ్చినటువంటి రైతులకు కూడా వారు ఉండడానికి రైతు రెస్ట్ హౌస్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, టాయిలెట్ ఫెసిలిటీ కానీ అన్ని ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. మన బాటసింగారంలోకి వస్తున్నాయి కాబట్టి ఇది మద్రాస్ తోని, కేరళతోని వస్తున్నాయి. మన తెలంగాణలో జనవరిలో వస్తాయి కానీ అక్కడ క్లైమేట్ ద్వారా కొంచెం తొందరగా పడతాయి. దాని గురించి మన మార్కెట్ కి, బాటసింగారం మార్కెట్ కి తొందరగా వస్తున్నాయి. ఇప్పుడు ఏమంటే మనది ఫిబ్రవరిలో వస్తాయి మనకి మాలు, కానీ ఇది మద్రాస్ తమిళనాడు నుంచి వస్తున్నాయి. 750 కిలోమీటర్లు వస్తున్నాయి, అక్కడ నుంచి వస్తున్నాయి.